ఇక్కడ ఇంకొకటి సార్ ఈ మొత్తం కేసులో సిద్ధార్థ లుధ్రా న్యాయవాది పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏపీ గవర్నమెంట్ తరపున ఇటీవల అంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసులో వాదించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్‌ని ఆయనే వాదిస్తున్నాడు సుప్రీంకోర్టులో. అందుకు గాను ఏపీ గవర్నమెంట్ అధికారికంగా 11 కోట్ల ఎంతో రిలీజ్ చేసింది ఆయనకే ఫీజు కింద. అంటే అంత కాస్ట్‌లీ చాలా కాస్ట్‌లీ లాయర్ ఆయన. అటువంటి లాయరు ఏపీ గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి లాయరు, అంత కాస్ట్‌లీ లాయరు దస్తగిరి తరపున వాదనలు వినిపిస్తున్నాయంటే దస్తగిరి ఫినాన్షియల్ స్టేటస్ అంతగా లేదు. అట్లా కాస్ట్లీ లాయర్లంతా సుప్రీం కోర్టులోనే ఉంటారు. అవును. దస్తగిరి ఫినాన్షియల్ స్టేటస్ కాబట్టి ఏదైనా మనలాంటోడు ఏదైనా ఇరుక్కుంటే సుప్రీం కోర్టు వరకు పోయి మనం మెట్లు కూడా ఎక్కలేము. అంత హైకోర్టుకి పోవడం కూడా కష్టం అయిపోయింది. అంత భారీ ఫీజులు ఉన్నాయి. న్యాయం అత్యంత ఖరీదైపోయింది. చిన్న విషయం కాదు. అటువంటిది ఫినాన్షియల్ స్టేటస్ ఏమాత్రం లేని దస్తగిరికి సిద్ధార్థ లుధ్రా అవినాష్ రెడ్డి గారు ఎత్తిన అంశం కూడా ఇదే అంశాన్ని ఎత్తారు ఆయన. ఎందుకంటే చెప్తే కదా ఇది 100 నుంచి 200 crores ప్రాజెక్ట్ ఇది. అన్ని ఆ ఖర్చులన్నీ దాంట్లోంచి పోయినటివే. ఇప్పుడు సరే గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వాదించుకోవడం ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు లక్షల కోట్లు ఆస్తి అని ఆయనే చెప్తాడు. నా ఆస్తి లక్షల కోట్లు అని. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఇచ్చుకుంటాడు. సరే, తర్వాత సునీతకు కూడా ఆయనే అడ్వకేట్. సునీత ఆర్థిక పరిస్థితి ఆమె స్టేట్మెంట్ల ప్రకారమే, సిబిఐలకు ఇచ్చిన ప్రకారము, లేకపోతే సర్కంస్టెన్సెస్ ఏం పెద్ద లేదు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి దిన్నం ఒక అడ్వకేట్ని సంవత్సరాల తరబడి పోషించే స్తోమత లేదు ఆమెకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ లేక చనిపోయే ముందు రోజు నరేడి రాజశేఖర రెడ్డి వాళ్ళ మామకు ఫోన్ చేస్తాడు. లాస్ట్ కాల్ ఎందుకు మాట్లాడినావు సిబిఐలో అడిగితే నాకు డబ్బు అవసరం ఉంది, డబ్బును అడ్జస్ట్ చేయమని. ఆ డబ్బు అడ్జస్ట్ చేయమంటేనే సునీల్ యాదవ్ వాళ్ళకు ఫోన్ చేయిస్తాడు ఎర్రగంగిరెడ్డితో. ఎవరు? వివేకానంద రెడ్డి. డబ్బులు కావాలరా, వాళ్ళు ఏదో అరేంజ్ చేస్తామన్న చూడంటే రేపు చేస్తామని చెప్పారు. ఎవరు? వీళ్ళు సునీల్ యాదవ్ వాళ్ళు. రేపు చేస్తామంటే ఆయన పాపం శివప్రకాష్ రెడ్డి మనవని బర్త్డే ఫంక్షన్ కూడా పోకుండా నిలబడతారు ఆ డబ్బు కోసం. అది వాళ్ళ పరిస్థితి. శివప్రకాష్ రెడ్డి దగ్గర ఉండొచ్చు కానీ వీళ్ళ దగ్గర అంత లేవు. మరి ఎలా పెడుతున్నారు? అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ అపోజ్ చేసేకి స్పెషల్ ఫ్లైట్లు వస్తాడు ఆయన. అవును, ఒక టీం తీసుకొని. ఆ ఖర్చులన్నీ ఎక్కడి నుండి భరిస్తారు? విక్టిమ్ అని చెప్తుంది, చనిపోయిన వాళ్ళకి ఈయనే. అదే చంపిన దస్తగిరికి అతనే అడ్వకేట్. అదే విక్టిమ్ కి అటు అక్యూజ్డ్కి ఇద్దరికి ఒకేలా ఉండొచ్చు అసలు? ఎవరైనా ఉన్నారు కదా, అలో చేశారు కదా. ఎలా అలో చేశారు కదా. సో ఇక్కడ ఈ కేసులో హత్య జరిగినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఏవో మిస్ అయినాయి అంటారు. ఆ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అవి? ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేటివి ఆ స్టోరీ ఎలా ఉందంటే అది చదివి వినిపించు కానీ టైం లేదు. ఓకే, షార్ట్ గా చెప్పండి. షార్ట్ లోపలికి పోయిన తర్వాత ఎందుకు ఈయన తలుపు తెరుస్తాడు, అతను చెప్పినట్లు లేడు 100% ఛాలెంజ్ చేస్తుంది. లోపల తలుపు తెరిచి తలుపు ఎందుకు పగిలిపోతుంది. తలుపు తెరిచాడు, మేము లోపలికి పోయినాక ఎందుకు ఈవేళ అప్పుడు వచ్చారు వీళ్ళంటే అదే డబ్బు గురించి మాట్లాడాలంటే నేను బెంగళూరు ప్రాపర్టీలో వచ్చిన డబ్బులు నీకెందుకు ఇస్తాను, మీకెందుకు ఇస్తాను, అది ఇదని గొడవ అయితే మీతో అని గొడవపడి ఆయన బెడ్రూమ్ లేకపోతే మేమంతా ఆయన్ని ఫాలో అయినాము అని చెప్తాడు. పోయినాక ముందు సునీల్ యాదవ్ చేయి తీసుకుంటాడు అతని స్టోరీ ప్రకారం. తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఇతని చేతిలోనూ ఈడు గొడ్లు తెచ్చుకుంటాడు కదా, ఇట్లా కట్టం దాపన పెట్టింటి తీసుకొని పోయినా అని చెప్తాడు. ఉమాశంకర్ రెడ్డి తీసుకొని ఇక్కడ నరికినాడు అని చెప్తాడు. ఇక్కడ నరికిన దానికి ఈ చెడల్పు బొర్రబడి మెదడు బయటకు వచ్చేసింది. ఓకే, నరికిన తర్వాత ఈయనకి గొడ్డలు ఇచ్చేసి అరే ఈయన కదలకుండా, ఈ లంజా కొడుకును కదలకుండా చూడని దస్తగిరి గొడ్డలు ఇచ్చేసి వివేకానంద దగ్గర కాలు పెట్టి ఇళ్ళంతా సెర్చ్ చేస్తారు. బెడ్రూమ్ మొత్తం సెర్చ్ చేసి 2 డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఏం డాక్యుమెంట్స్ అవి? చెప్తా. దాని మీద రౌండ్ సీల్ ఉంది, నాకు చదువు రాదు, అవేమో నాకు డాక్యుమెంట్లు ఏమో తెలియవు అని ఫస్ట్ రోజు చెప్తాడు. కోర్టులో 164లో కూడా అది చెప్తాడు. తీసి ఎర్రగంగిరెడ్డికి ఇచ్చారు. వాళ్ళు 1కి 2 మార్కులు చూసుకొని ఇవే మనకు కావాల్సింది అన్నారు. తర్వాత ఒక టేబుల్ దగ్గరికి అతన్ని లాగి లెటర్ రాయించాము. డ్రైవర్ నేనే ఇచ్చాను ఐడియా, వాడు ప్రసాద్ నా ప్లేస్లో వచ్చాడు కదా, ప్రసాద్ మీద రాయించామని. సునీల్ యాదవ్ చెప్తా ఉంటే ఆయన రాయలేదు. అప్పుడు ఎర్రగంగిరెడ్డి కొట్టాడు, సునీల్ యాదవ్ కొట్టాడు. నువ్వు లెటర్ రాస్తే నేను వదిలేస్తాం, లేకపోతే చంపేస్తాం అని చెప్తే అప్పుడు కత్త మీద లెటర్ రాస్తాడు. అంతకన్నా ముందు వాళ్ళు వెతుకుతా ఉంటే రే ఏంద్రా నా ఇంట్లో వెతుకుతున్నారు, మీ ఎంత చూస్తాను ఇట్లా చేయెత్తి బెదిరించాడు వివేకానంద రెడ్డి. నేను చేతి మీద నరికితే ఇటు వరకు పడింది. గాయం ఓపెన్ అయింది. అది చనిపోయినప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు కాబట్టి అది కనిపించలే ఫోటోలో ఎవరికి, అది కూడా కనిపించలే. వెనక గాయాలు ఉన్నాయి కనిపించలే.
ఈ గాయం కనిపించలే. ఈ పొన మీద ఉండేటివి రక్తం ఉబ్బిపోయి గడ్డగట్టి ఉంది కాబట్టి అవి కూడా క్లియర్‌గా విజిబుల్‌గా ఏం కనిపించడం మరి గాయాలు. అది గడ్డగట్టిన రక్తాన్ని తుడిచేంత వరకు అవి నరుకుడు గాయాలని ఎవరికీ తెలియలే. చెప్పాడది. చెప్పి ఆ డాక్యుమెంట్స్ కోసం దొరికితేనే ఇంక మనకు కావాల్సింది దొరికింది పదా అని ఆ లెటర్ రాయించి బాత్రూమ్‌లో ఏసి చంపేసి ఎళ్ళిపోతారు. హ్మ్. పోయేటప్పుడు ఈ సునీల్ యాదవ్ మళ్ళా వెనక్కి తిరిగొచ్చి ఈ లంగ్ కొడక హ్మ్. మా అమ్మని అడుగుతావారా అని అతని ఉరుస్నాల మీద ఎడమ కాలుతో 2 మాటలు తంతాడు. ఓకే. తంతే ఎర్రగంగిరెడ్డి వద్దొద్దురా అయిపోయిందిరా మన పని అయిపోయింది పోదాం రండి అని ఫ్రంట్ డోర్ గుండా ఓపెన్ చేసుకొని లోపల నుంచి ఫ్రంట్ డోర్ గుండా ఓపెన్ చేసుకొని పోతుంటే రంగన్న నిద్రపోయితో లేచి ఎవరు ఎవరు అని అరిస్తే వీళ్ళు భయపడి వెనక ముగ్గురం పారిపోయినాము, ఎర్రగంగిరెడ్డి నేరుగా పోయినాడని చెప్తాడు. ఇది ఇది వాళ్ళు చెప్పినట్టు చెప్పారు. స్టోరీ ఇది. ఆ స్టోరీ ఎవరు దశగిరి చెప్పిన స్టోరీ. దస్తగిరి చెప్పిన స్టోరీ ఇది. తర్వాత ఇంకా మళ్ళీ 306 అని 2-3 సార్లు కోర్టులో స్టేట్మెంట్ ఇస్తేప్పుడు దాన్ని అవి బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్లు అంటారు. హ్మ్. అసలు ఏ డాక్యుమెంట్లు అని చెప్పాడు. బెంగళూరు స్టేట్మెంట్ డాక్యుమెంట్లు కానే కావాలి. ఎందుకంటే బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ యలహంక పోలీస్ స్టేషన్లో ఈ వివేకానంద రెడ్డి ఎవరికైతే సపోర్ట్ చేశాడో వై రాధాకృష్ణమూర్తి అని శెట్టి ఆయన కరోనాలో చనిపోయినాడు. హుహు. ఆయన మీద ఆయన కొడుకు వెంకటప్రసాద్ అని ఆయన మీద అవతల పార్టీ అతను హిమాచలపతి అతను ఎప్పుడో లాంగ్ బ్యాక్ టు క్రిమినల్ కేసు పెట్టాడు. హ్మ్. ఫోర్జరీ చేశారు చీటింగ్ కేసు అని. హుహు. ఆ కేసులో యలహంక పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ సీజ్ చేసి యలహంక పోలీస్ కోర్టుకు పంపించారు. హుహు. అది 37 ACMM కోర్టులో ఉన్నాయి. సిసి నంబర్ వచ్చేసి 9079 ఆఫ్ 2013. ఇది సిబిఐలో ఎంక్వైరీ చేయాలని నేను కనుక్కున్నా. ఓకే. నా ఎంక్వైరీలో తెలిసింది. అబ్బో! ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయి ఇవి అని. సిబిఐలో అంత చేత కాకుండా ఉన్నారు. వాళ్ళ నేనేం కామెంట్ చేయను. అదేలేండి. కొన్ని తెలిసి కూడా చేసి ఉండొచ్చు, తెలియకుండా చేసి ఉండొచ్చు. అంతేలేండి, కరెక్టే. ఎందుకంటే నేను లక్ష్మీకర్ అని ఈ పంచాయతీ వివేకానంద రెడ్డికి తెచ్చిన అతన్ని ఎంక్వైరీ చేస్తే సరే ఒరిజినల్ కూడా కాదు సార్ ఫోటోస్టాట్ కాపీలు అని అన్నాడు. అదేంది ఫోటోస్టాట్ కాపీలు అని నేను తర్వాత తోగా ఏంది ఇది కథ అంటే యలహంకలో ఎప్పుడో 2013లోనే సీజ్ చేసి క్రైమ్లో చీటింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేసి పంపించారు. సిసి నంబర్ 9079 ఎవరన్నా ఇంటుంటే కూడా తీసుకోమను. 9079 ఆఫ్ 2013 37 ACMM కోర్టులో ఉన్నాయి బెంగళూరులో. డీజీపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది కోర్టు. ఆడ ఒరిజినల్స్ ఉన్నాయి. ఓకే. వీళ్ళు ఏం చేశారు, ఆ ఒరిజినల్స్ను కోర్టు సర్టిఫైడ్ కాపీలు తీసుకున్నారు. తీసుకొని వివేకానంద రెడ్డికి ఇచ్చారు సెటిల్ చేయమని. కోర్టు సర్టిఫైడ్ కాపీలు అంటే ఎవరికైనా నమ్మకం వస్తుంది కదా, రాజముద్రలు అన్నీ ఉంటాయి. వాటిని 14/6/2021లో ఎవరు దీపక్ గౌర్ ఉన్నప్పుడు ఆర్ఏ శుక్లా అనే ఒక ఇన్స్పెక్టర్ని బెంగళూరుకు పంపించి వాటి ఫోటోస్టాట్ తీసుకొని అతనితో ప్రసాద్ అటెస్టేషన్ చేసుకొని ఒక పంచనామా ద్వారా తెచ్చుకుంటారు వీళ్ళు సిబిఐలు. ఓకే. డాక్యుమెంట్స్ అంటే కోర్టు సర్టిఫైడ్ కాపీలు ఏమో ప్రసాద్ దగ్గర ఉన్నాయి. ఇప్పటికి చనిపోయింది అది ఎప్పుడో 2021 తేదీ కూడా 14/6/2021. ఒరిజినల్స్ ఏమో కోర్టులో ఉన్నాయి. ఇంకా ఆ డాక్యుమెంట్స్ ఈయన ఇంట్లో ఎందుకు ఉంటాయి, మహా అంటే ఫోటోస్టాట్ ఉంటాయి. కానీ ఈయన చెప్పినట్లు రౌండ్ సీల్స్ ఉండేటివి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కదా, పోయింది. దస్తగిరే చెప్తున్నాడు అవి ఏం లేదు. వివేకానంద రెడ్డి గారు తన రెండవ భార్య కొడుకు మీరు చూశారు కదా వీడియోలో ఏమవుతున్నాడు. లాస్ట్ గుర్రం మాదిరి ఇచ్చి ఆడుకునే కూడా ఆయన మనకు దొరికింది ఒక వీడియో, కొన్ని 100 వీడియోలు ఉంటాయి. అవి అతి కష్టం మీద బయటకు వచ్చింది. అది ఆ పిల్లోని మీద ఎందుకో మరి విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఆయన. అబ్బాయికి ఆస్తి చేయాలని చాలా తాపత్రయపడాడు. బెంగళూరు సెటిల్మెంట్లో 8 కోట్లు వచ్చింటే ఆ మొత్తం కూడా ఆమెకే ఇవ్వాలనే కొడుక్కి అనుకున్నా. ఇది కూడా ఇదే మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తాజాగూడలో సిటిపిఎల్ అని ఆ చుట్టుపక్కల ఒక విల్లా కొనిస్తామని, ఆ పిల్లోని భవిష్యత్ చదువుకు డిపాజిట్లు చేస్తామని, మిగిలిన డబ్బు 8 కోట్లలో పులివెందల ఏరియాలో ల్యాండెడ్ అసెట్స్ కొంటామని ప్రామిస్ చేశాడు ఆమెకి. అది కాలే పాపం. ఓకే. తర్వాత ఈ వజ్రాల దాంట్లో ఏమన్నా వస్తాయని చూసి, ఎందుకంటే అతని ఇంటి నుంచి వచ్చేది ఏం లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పేరు మీద ఉన్నాయి. ఈవెన్ ల్యాండ్స్ కూడా 4 పార్ట్నర్స్. ఏది పోవాలైనా కానీ 4 సంతకం పెట్టాలా. సునీత గారు పెట్టాలా, నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెట్టాలా, సౌభాగ్యం అక్క పెట్టాలా, ఈయన పెట్టాలా. పెడితే కానీ ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి ఆయన రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి ఇవాళ అని. లాస్ట్కు అన్ని ఫెయిల్ అయిన తర్వాత ఈమె ప్రెజర్ చాలా ఉంది. మీరు నీకు సిబిఐ ఛార్జ్ షీట్లో లాస్ట్ ఛార్జ్ షీట్లో తెలుస్తుంది. 2 పేజీలు ఉన్నాయి వాళ్ళ SMS తిరుగుతా ఫోన్ చేసి నాకు అన్యాయం చేస్తున్నావు, నా కొడుకు అన్యాయం చేస్తున్నావు. షమీం ఆమె బాధ పడలేక
లాస్ట్కి ఆయన ఏం చెప్పాడు, ఏం ప్రామిస్ చేశాడు, ఆమె స్టేట్మెంట్లోనే ఉంది. నాకు 1/4 షేర్ ఉంది అన్ని దాంట్లో. ఉమ్, ఆ షేర్ని మొత్తం నేను బదలాయిస్తా కొడుక్కి. ఉమ్, ముందు సుభాన్ పేరు కదా మేజరు, వాడిని అదే గార్డియన్గా పెట్టి మొత్తం నా కొడుకు రాయిస్తానని ఆయన చెప్పాడు. నాకు తెలిసినంత వరకు రౌండ్ సీల్స్ ఉండి నోటరైజ్డ్ అఫిడవిట్ ఇది వీల్నామా ఉంటుంది. ఉమ్. అచ్చా, ఈయన రాసిన వీలునామా అదే రౌండ్ సీల్ ఉండేది నోటరైజ్ మేము పేరిట కానీ కొడుకు పేరిట కానీ రాసిన వీలునామా. వీల్నామా ఉంటుంది. దాన్ని తీసుకొని పోయారు, కాల్చారు అని అలిగేషన్ మనం చేస్తాం, ఓకే, వైరు పక్షాలు చేస్తారు. అవును. ఎవరికి ఉంది అవసరం? సో ఆ వీలునామా ఎందుకంటే గంగిరెడ్డి ఏదో బెంగళూరు డిస్ప్యూట్ సంబంధించిన పేపర్లు అంటే ఒరిజినల్స్ ఏమో కోర్టులో ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీలు ఏమో వెంకటప్రసాద్ దగ్గర ఉన్నాయి, రాధాకృష్ణ బెంగళూరులోనే. ఇంకా ఏమి అవి తీసిపోయే అవకాశమే లేదు ఆడ. ఖచ్చితంగా రౌండ్ సీల్స్ ఉన్న పేపర్లు ఇవే అని అంటాం. అంటే ఆ డాక్యుమెంట్స్ కోసమే ఇది మర్డర్ జరిగి ఉంటుంది. దీంట్లో విక్టిమ్ ఈమె క్లెయిమ్ చేస్తుంది విక్టిమ్ అని. అసలు విక్టిమ్ రెండో భార్య షమీం. అవును, అసలు మీరు ఆమె స్టేట్మెంట్స్ మీకు అవసరమైతే ఉన్నాయి, నా దగ్గర ఇస్తాను. ఓకే. ఎంత నిజాయితీగా ఉన్నాయో మీరు చూడండి. ఉమ్, మొత్తం సిబిఐలో వాళ్ళు రాసిన అన్ని స్టేట్మెంట్లు అత్యంత నిజాయితీగా హృదయం విప్పి మాట్లాడింది ఆమెనే, షమీమే. ఉమ్, ఆమె నేరుగా వీళ్ళ మీదనే నరేడి రాజశేఖర్ రెడ్డి, నరేడి శివప్రకాష్ రెడ్డి, సునీత మీదనే అలిగేషన్ చేస్తుంది ఆమె స్టేట్మెంట్లో. ఉమ్, అసలు సిబిఐలు దాన్ని అసలు పట్టించుకోనే లేదు, ఆ యాంగిల్లో నీకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అవును, కేవలం సునీత ఆరోపించిన వాటి మీద ఆమె ఏం చెప్తే అదే చెప్తున్నా కదా. 25/5/2021లో సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చినప్పుడు ఈమె ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారు సిబిఐలు. రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇలాంతా ఎగ్జామ్ చేయంటే అది లాస్ట్ 2/9/2021లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఓ లిస్ట్ ఇచ్చింది, వాళ్ళనే ఎగ్జామ్ చేసి తన ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ రాసుకొని వీళ్ళందరినీ ఫిక్స్ చేసినాడు ఆయన రామ్ సింగ్ గారు. ఏదో మా హెడ్గా మామూలు కేసులు ఏదో 324 యాక్సిడెంట్ కేసులు చేసినట్లు చేసి పారేశారు. కానీ మేమే రాసేసుకుంటాం లేదు స్టేట్మెంట్స్. రెహమాన్ మీ పేరు అవి అన్నీ చెప్పని రాసుకొని స్టేషన్లో కూర్చొని రాసుకొని సంతకం పెట్టి పంపించేసాను, రెహమాన్ ఇవి చెప్పినారు. ఆ విధంగా రాసి చేసేసారు. ఎందుకంటే రామ్ సింగ్ వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు ఎవరైతే చేశారో నాకు డౌట్ వస్తాయి కదా, ఈడు ఇట్లా చెప్పింటాడు ఆయన. ఎందుకంటే నేను దాదాపు 4.5 సంవత్సరం చేశాడు. అవును, రాజశేఖర్ సీఎం మీరు అక్కడ చేశారు. తర్వాత కంటిన్యూగా వివేకానంద టచ్లో ఉన్నా, ఆ ఊరితో నేను టచ్లో ఉన్నా. ఆ ఊర్లో అందరూ ఏ ఊరు ఎట్లా క్యారెక్టర్స్ నాకు తెలుసు. ఈడు స్టేట్మెంట్ ఇచ్చింటాడు అని డౌట్ ఉన్నంతా అడిగా నేను. మేము అట్లా చెప్పలేదు సార్, అసలు మమ్మల్ని బెదిరించాడు ఆయన, కానీ మేము చెప్పలేదు, మరి ఏం రాసుకున్నాడో మాకు తెలియదు. అంటే మీరు చెప్పినట్టు ఈ 100 నుంచి 200 కోట్ల డీల్ ఉంటుంది దీని వెనక అని అంటారు. మరి ఎంత ఈ ఖర్చులన్నీ ఎట్లయితాయండి? ఈ డీల్కి కుట్రధారులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? బాబాయ్ గొడ్డలి ఎవరికి ఉపయోగపడింది, ఎవరు ప్రచారం చేశారో ఎవరికి వాళ్ళకే ఉపయోగపడింది. ఈమెకేమో ఆస్తి వచ్చా, ఈమెకు సొంత పిన్ని కొడుకు ఉన్నాడు, ఆ పిల్లోడు షేక్ అస్లాం షెహన్సా అబ్బాయి. అతనికి డిఎన్ఏ టెస్ట్ చేయించామని డౌట్ ఉంటే. ఈమె ఎవరు రక్తం పంచుకొని పుట్టినాడు, ఆ అబ్బాయి కూడా ఆయన రక్తం పంచుకొని పుట్టినాడు కదా. నువ్వు ఇల్లీగిటిమేట్ చేయలేనా, లెగిటిమేట్ చేయలేనా, కానీ వానికి ఆస్తులు అన్ని హక్కులు ఉంటాయి. వివేకానంద రెడ్డి కొడుకే అతను. వివేకానంద రెడ్డి అలియాస్ షేక్ మహమ్మద్ ఏదో ఉంది పేరు, ఓకే, అక్బర్, షేక్ మహమ్మద్ అక్బర్ అలియాస్ వివేకానంద రెడ్డి ఆయన కొడుకే కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఏమి రాలే కదా, పోలే కదా. మొత్తం నువ్వే దందని మార్పిచ్చేసుకున్నావు, నీ పేరుకి వచ్చేసింది, అయిపోయింది. ఆమె ఎందుకు రావడం లేదు, భయపడిపోయి మరి ఆస్తి అంతా వచ్చేసింది కదా, లాభపడింది నువ్వు కదా. నీ భర్త స్టేట్మెంట్ ప్రకారమే 2013 నుంచి నీకు మాటలే లేవు కదా మీ ఫాదర్తో, ఈమె గురించే, షమీం గురించే. అవును, షమీంని తన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా అంటే బాటలతో కొట్టిన వారాలు అన్నీ ఉన్నాయి కదా, అది అందరికి తెలుసు కదా. 2010 నుంచి టాకింగ్ టర్మ్స్ లేవు కదా. చనిపోయేటప్పటి వరకు నువ్వు 6 సంవత్సరాలు నువ్వు తండ్రితో మాట్లాడలేదు కదా. ఎవరు వాళ్ళ భర్త స్టేట్మెంటే సిబిఐలోకి ఇచ్చిన. అవును, ఎవరు బాగుపడినారు ఇప్పుడు? ఈమె బాగుపడింది. ఇంకా పోతే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళకి ఏం అవసరం అండి, చంపాల్సిన అవసరం? ఈమె ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతి రెడ్డిని ఎగ్జామ్ చేయాలా అంటే ఎందుకు? వీళ్ళ కోరికే, శాడిస్ట్ల కోరికే. ఎప్పుడైతే సిబిఐలు నోటీస్ ఇస్తారో వెంటనే మన ఏదో సోపాల కింద దూరుతారు, లేకపోతే సీక్రెట్ మైకులు పెడతారు మన వాళ్ళంతా కావాల్సిన వాళ్ళు. ఉక్కిరి బుక్కిరైన జగన్మోహన్ రెడ్డి, తల్లడిల్లిన భారతి, ఆ ప్రశ్నల పరంపరకు ఊపిరాడని ఇల్లని వార్తలు 2 సంవత్సరాలు రాసి 2029 ఎలక్షన్ వరకు దాన్ని వాడుకోవాలని
ఈమెను ప్రేరేపిస్తున్నారు. ఓకే. కానీ సిబిఐలోకి ఉన్న సమస్య పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఒక చెత్త మోటివ్ని తీసుకొచ్చారు వాళ్ళు. అవును. ఏది ఎంపీ సీటుకు ఈయన అడ్డం పడుతున్నాడు కాబట్టి చంపినారు ఆయన. ఎంపీ సీట్ ఇచ్చేది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. పార్టీలోన స్క్రీనింగ్ కమిటీ అది ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి అడిగితే ఫస్ట్ అడుగుతారు, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వేయాల్సిందే కదా, పోతే ఆయన దగ్గరకు పోతే ఇది అడగాల్సిందే. అవును, అంతే కదా. అడగాల్సిందే. అడిగితే ఏమంటాడు ఆయన, ఎవరే బుద్ధి లేదు, మా బాబాయికి ఏం సంబంధం, ఆయన పార్టీకి మొన్న వచ్చాడు, బయటకు పోయి మా తల్లి మీదనే పోటీ చేసినాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మాతో విభేదించి ఉన్నవాడు, తర్వాత వచ్చాడు, మేము ఆదరించినాము, తీసుకున్నాము, ఆయనకు ఈ సీటుకి ఏం సంబంధం, సీట్ ఇచ్చేది నేను కదా, ఆయనకు సీట్ ఇచ్చినా, ఎమ్మెల్సీ సీటు, అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చినా, ఇంకెవడికి ఎక్సైజ్ రెడ్డి సీట్ ఇచ్చినా, మొత్తం 25 పార్లమెంట్లు 175 ఎమ్మెల్యే సీట్లకు ఇచ్చేది నేను కదా, మా బాబాయికి ఏమి సంబంధం, అసలు మా బాబాయే అవినాష్ రెడ్డిని ప్రపోజ్ చేసి నిలబెట్టినాడు, అట్లాంటి ఇష్యూస్ ఏం లేవని ఒక మాట అన్నాడు అనుకో, అసలు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే కూడా ఏం లేదు ఇంకా సిబిఐ కోర్టుకు, ఆయన స్టేట్మెంట్ వస్తే. అవును, చేతనైతే చేసుకురమ్మన్న సిబిఐలని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అటువంటిది కానీ రాసుకొని వస్తే అదే చెప్తాడు ఆయన, పోతే ఏమవుతుంది, నీకు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే ఇష్యూ మెటీరియల్ కూడా ఉండదు వీళ్ళ మీద, అవినాష్ రెడ్డి మీద కానీ వీళ్ళ ఫ్యామిలీ మీద కానీ. అది సిబిఐలో ప్రాబ్లం. ముందోళ్ళు చేశారు, ఎంతసేపు చేతులు కాల్చుకుంటారు, ఇది పొరపాటు అయిపోయింది వాళ్ళు, అందుకు మేము పోమంటున్నారు. వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఆశ ఇది, 2029 వరకు స్టోరీలు రాసుకుంటుండొచ్చు అని కట్టుకథలు. సిబిఐలకు వాళ్ళు అందిస్తే వాళ్ళ కేసే ఎత్తిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ సీటు కావాలని మా నాయన మీద పోటీకి వచ్చాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని అలిగేషన్ ఏమే, నాకు ఎవరు చెప్పినా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు. మరి అది క్రూషియల్ ఎవిడెన్స్ కదా, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎగ్జామ్ చేశారా సిబిఐలు? చేయలే, అది అబద్ధం. ఆయన పోతే సజ్జల అటువంటిది ఏం జరగలేదు అనే కదా చెప్తాడు, అంతే కదా. తర్వాత చనిపోయిన కన్నా ముందు రోజు నల్లబసాయపల్లిలో అప్పుడు ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి అన్నతో ఆయన కొడుకు అశోక్ రెడ్డి ఇంకా 300 మందితో కలిసి ఆ 300 ఇండ్లలో ప్రచారం చేసి వస్తాడు. వివేకానంద రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇద్దరు. అవును, అమ్మా మా పిల్లోడు అవినాష్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామరెడ్డి అన్న ఎమ్మెల్యే. అవును, క్లియర్ గా అక్కడ ఈసారి 2 పోట్లు మన కేటీఆర్ మన జగన్ ని సీఎం చేసుకోవాలని నేను 300 ఇండ్లకు తిరిగి అంటే నేను 20 ఇండ్లకు తిరిగి నేను ఎంక్వైరీ చేశాను. ఆ రోజు అక్కడ ఉన్న ప్రముఖ లీడరు టీడీపీ నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి చేరినాడు, ఆయన చనిపోయినాడు కరోనాలో, ఆయన కొడుకును కూడా ఎగ్జామ్ చేశా సార్, ఇదే డైలాగే చెప్పాడు సార్, మా పిల్లోడు, అతను చెప్పిందే అబ్బాయి, మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామరెడ్డి అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఈసారి ఇద్దరిని గెలిపేయాలా, మన జగన్ని మనం సీఎం చేసుకోవాలని 300 ఇండ్లకు తిరిగాడు ఓపికత మనిషి రాత్రి. అది అయిపోయాకనే జన్నాడకు పోయి అల్లె ప్రభావతి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, సీట్ రాలేదే, ఈవెన్ డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇస్తామంటే ఆమెను కన్విన్స్ చేశాడు, అమ్మ ఈసారి జగన్ సీఎం అవుతాడు, గెలిచిన తర్వాత నీకు కావాల్సినది నేను చేస్తాను, ఆ రోజు ఆమె ప్రామిస్ చేసిపోతాడు పాపం. ఆ ప్రామిస్ చేసి నిలబెట్టుకునేక ఆయన పొద్దునకి లేడు పాపం అల్లె ప్రభా. ఆమెను కూడా నేను ఎంక్వైరీ చేశాను పోయి, మరి నేనే క్యాండిడేట్ అయితేనో ఇంకొకరు క్యాండిడేట్ అయితే ఏం చెప్పలేవు, అన్నీ అబద్ధం, అవన్నీ బయటకు వస్తాయి. మరి వాళ్ళని ఎందుకు ఎగ్జామ్ చేయదు సిబిఐ, రఘురామరెడ్డిని ఎగ్జామ్ చేద్దాం ముందు రోజు ఏం జరిగిందని. ఇది ఇక్కడ ఈ ఎపిసోడ్లో విచారించాల్సిన అవసరం లేదని అటు సిబిఐ అటు సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఎవరినైతే టార్గెట్ చేయాలని సునీత ఇన్నాళ్ళు వాదిస్తూ వచ్చారో వాళ్ళకి క్లీన్ చిట్ లభించినట్టు భావించాల్సి వస్తుంది. క్లీన్ చిట్ అండి, అసలు వాళ్ళకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, ఎంత దూరం పోయినారంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నప్పుడు ఆయన అజయ్ కల్లాం సార్ని రిటైర్ అయిన ఆఫీసర్ని పోయి జస్ట్ మీకు వస్తున్నామండి, జస్ట్ ఓ మాట మాట్లాడతామని చెప్పి 2 మాటలు మాట్లాడిపోయి, లేదా 5:30కే ఆయనకు ఫోన్ వచ్చింది అని రాసుకొని పోతారు. ఆయనకేం టైమింగ్స్ తెలుస్తుంది, 6:30కు ఫోన్ వచ్చింది, అంతకన్నా ముందు ఫోన్లు ఏమొచ్చినా ఏం లేవు, రాసి జగన్మోహన్ రెడ్డిని ముందే తెలిసిందని ఇంప్లీడ్ చేయాలని కూడా ట్రై చేశారు. ఆయన కోర్టుకు పోయాడు అజయ్ కల్లాం, అది ఎట్లా చేస్తాయండి, నేను అట్లా చెప్పనే లేదు, నా స్టేట్మెంట్ తప్పని, ఇంకా దాన్ని లాగాక వాళ్ళు వదిలేశారు. ఆ 2 ఏళ్ల పీరియడ్లో ఎన్ని అకృత్యాలు కావాల్సి అన్ని చేశారు. ఈమె ఏం చెప్తే అది జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళు కొత్త ఆఫీసర్లు వస్తారు, అందరూ ఒకేలా ఉంటారు కదా, ఉండదు కదా, వాళ్ళు అన్ని చూశారు, దీంట్లో మనం చేసేది ఏం లేదని వదిలేస్తారు. ఎందుకంటే ఆ టీం ఎవరు లేరు ఇప్పుడు దాంట్లోన, ఈ కేసులో అప్పుడు చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే డెప్యుటేషన్స్ అయిపోయింటే వెళ్ళిపోయారు. వీళ్ళు దీంట్లో ఏముందని చేస్తారు.
మరి ఇప్పుడు పైగా మీకు ఆ ఇంటి తలుపు తోసిపోయినారని చెప్తున్నా కదా, ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, కావాలంటే మళ్ళీ చూపిస్తే ఎప్పుడైనా. అదే రోజు ఆ ఇంట్లో ఉన్న వర్కర్స్ అంతా పోలీసులు తీసుకొని పోయారు. 15వ తేదీ 3 గంటలకు మొత్తం కృష్ణారెడ్డిని, ఎర్రగంగిరెడ్డిని, మొత్తం ఇంట్లో పనిచేసే ఇనాయతుల్లా, పందింటి రాజశేఖరు, ట్రాక్టర్ భాష, వంట మనిషి ఎద్దుల లక్ష్మిని, రాగిరి లక్ష్మీదేవిని, ప్రకాష్ని అందరిని తీసిపోయారు. తర్వాత ఇల్లు ఉన్నారు ఇంట్లో, సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి పగిలిపోయిన ల్యాచ్లన్నీ రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసిన విషయం సిట్ 1 వాళ్ళకి కానీ, సిట్ 2 వాళ్ళకి కానీ చెప్పారా మీరు? అసలు సిబిఐ వాళ్ళకన్నా చెప్పారా? 150 పేజీలు ఉంది ఆమె స్టేట్మెంటు. అన్ని రోజులు 15 రోజులు ఎగ్జామ్ చేశారు. భర్త కానీ, ఈమె కానీ, నరేటి రాజశేఖర రెడ్డి కానీ, నరేటి సునీత కానీ అసలు చెప్పారా? తలుపు ఇట్లా పగిలిపోయిందండి, మేము రీప్లేస్ చేసుకున్నామని. సీన్ రీకన్స్ట్రక్షన్స్లో వాడు చెప్తున్నాడు దస్తగిరి, సార్ ఇది ఇంతకుముందు వేరేటి ఉండే, ఇప్పుడు మారిపోయినాయి అని. అంటే వానికి పగిలిపోయిన విషయం కూడా తెలియదు. అంటే వాడు ఉన్నాడా లేదా సీన్లు అనేది అర్థం కాదు మనకి. అది ఇక్కడ ఈ కేసులో సౌభాగ్యం అక్కనే ఏమి 2 రోజులు చిన్న ఇంత క్వార్టర్ పేపర్స్ చేశారు, ఉన్నాయి స్టేట్మెంట్ దీంట్లో ఇంత. ఫస్ట్ ఓ రోజేమో దస్తగిరికి మీరు ఎంత అప్పిచ్చారు, 50,000 మీ ఆయన ఏమన్నా ఇచ్చారా అని, అంటే అదేదో చెప్పిందామే అంతే. రెండో తూరి కంటి అద్దాల కవర్ ఒకటి దొరికింది, దాని హిస్టరీ గురించి అడిగారు. అసలు నీ భర్తకి ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు చంపిండొచ్చు, ఇవన్నీ అడగాలి కదా. మొదటి భార్య, రెండో భార్యని 25 పేజీలు 26 పేజీలు 3 రోజులు ఎగ్జామ్ చేసి రాసుకున్నారు. ప్రతిసారి ఆమెను వచ్చినప్పుడంతా సునీత ఉంది, ఏం మాట్లాడినది ఆమె. ఎందుకు వీళ్ళని కూడా విచారించలేదు కదా నా రాజశేఖర రెడ్డిని? వీళ్ళని విచారణ చేశారు కదా. ఏముంది, వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళకి అనుకూలంగా, ఏది చెప్పినా టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నారు. లెటర్ దాచిపెడితే చాలా కన్వీనియంట్గా కరెక్టే లేదు, నువ్వు లెటర్ దాచిపెట్టి చెప్పడం కరెక్టే అన్నట్లా చేసి, వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత పెద్ద బామార్ది శివప్రకాష్ రెడ్డి చెప్తే సీన్కి వచ్చాడు ఆయన. వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు.